హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జస్ట్ ఇప్పుడే తిరుపతిలో మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసినాం. ఇంకా స్టార్టింగ్ చేయకముందే చెమటలు పట్టినాయి. ఎక్కడాలకు ఇంకెట్లుంటుందో. ఇంత గాలి కూడా వస్తలేదు. దుప్పి ఉంటానిస్తుంది ఏమన్నా ముట్టుకో. వేసేస్తుంది నీకు. ముట్టుకో. మావాడు వద్దనని సీరియడ్ అవుతాడు ఫ్రెండ్స్. నీకు దమ్ పడుతుండే ఎక్కడికి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఆయాసం తీస్తుండు. వీళ్ళు మొత్తం మెట్ల కూడా అట్లనే ఎట్టుకొని వెళ్తారు ఎంతో కష్టంతో. మనం నడవడానికి కష్టం అవుతుంటే వాళ్ళు వంగి అవి పెట్టుకుంటూ రావాలంటే చాలా కష్టం అవుతుంది. మొత్తం 3500 మెట్లు ఉంటాయి. 800 మెట్లకే చెమటలు పట్టినాయి. ఇంకా 2800 ఎక్కాలి. మెట్లు ఎక్కక ముందు మా కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్. 14 ఫ్లోర్స్. ఫ్లోర్కి 20 స్టెప్స్ వేసుకున్న 280 స్టెప్స్. మన బాడీకి అంత ఎనర్జీ ఉంది, కానీ వదలదు. సో బాడీకి తెలియనంత వేగంగా పరిగెత్తాలి. అంటే ఒక ఉసేన్ బోల్ట్ స్పీడ్లో వెళ్ళాలి. ఐ హోప్ యూ క్యాచ్ అప్. మెట్లు ఎక్కినాక ఉసేన్ బోల్ట్కి ఆస్తమా ఉందా? మెట్లు ఎక్కినప్పుడు తెలుస్తుంది. స్టార్టింగ్ వాళ్ళు ఎక్కువ ఉంటుంది, ఎండింగ్ వాళ్ళు ఎక్కువ ఉంటుంది. మావాడు అడ్డం పడ్డాడు. అది ఎట్లా డైరెక్ట్ స్వర్గం అనుకున్నట్టున్నాయి మెట్లు స్టేట్. అడ్డం పడ్డాడు. హాయిగా ఉందా? ఎంతో కష్టపడి ఎక్కితే రీచ్ అయినాం అనుకున్నాం. ఇంకో 1500 ఎక్కినాం. ఇంకో 1500 ఎక్కాలి. వీడికే చెమటలు పట్టినాయి. సక్సెస్ఫుల్ అయితే 3500 అయితే కంప్లీట్ చేసినాం. ఎంతో కష్టపడి దమ్ము పడి 5 సార్లు కూర్చొని కంప్లీట్ చేసినాం. మొత్తం కాలినడకనే ఇక జంగల్లా స్మూత్గా వెళ్ళిపోవచ్చు. ఇక పిల్లుడా వస్తుంది.
ఏయ్ ఇటు చూడా అన్ని మీ ముఖాలు చూడ అంటుంది. హలో వస్తుంది దాన్ని చేస్తే దాంట్లో సెట్టింగ్ ఇంకా మార్చాలి మారేసి ఇంకా అది ఏంది ఇది? రకరకాల జంతువులు ఉన్నాయి కానీ పేర్లు తెలుస్తున్నాయి ఒక్కటి కూడా. చెట్లను ఉన్నాయి అవి నడుచుకుంటూ వస్తేనే కనిపిస్తాయి. ఇవన్నీ బస్సులో పోతే కనిపించాయి ఒక్కటి కూడా. నడుచుకుంటూ వెళ్తేనే వస్తాయి. చాలా రకాల జంతువులు ఉన్నాయి అడవిలో. మీద దుంకినట్టుంది అది. దుంకుతుంది దుంకు బెదిరిస్తుంది అది. ఇంకేమది భక్తి ఇంకా 550. 3 hours కష్టం తర్వాత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం. ఇప్పుడు 3550 మెట్లు కంప్లీట్ అయినాయి 3 hours ఇప్పుడే. అల్పిరి మెట్లు అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడే తానం చేసినా ఇక మామిడి గుండు కొట్టుకోను తినడానికి వెళ్తున్నాం. తిని దర్శనానికి వెళ్ళాలి మెల్లిగా. దూరం ఎండ కొడుతుంది. చెప్పులు లేకుండా నడుస్తున్నాం. సర్రు అంటున్నాయి కాళ్ళు ఎండకి. తినడానికైతే వెళ్తున్నాం. ఆకలి అవుతుంది. తిన్నాక మెల్లిగా దర్శనానికి అయితే వెళ్ళాలి. టికెట్ లేదు ఏం లేదు, ఫ్రీ దర్శనం. ఎంత టైం పడుతుంది చూడాలి లోపలికి వెళ్ళాక. లోపలైతే ఫోన్ ఎలా ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, టుడే సెకండ్ డే. నిన్న దర్శనం అయితే కంప్లీట్ అయింది 9 గంటల తర్వాత. ఈరోజు అయితే శ్రీకాళహస్తి వచ్చినాం.